హలో ఎవ్రీవన్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భవాని. వెల్కమ్ టు మై ఛానల్ karthika క్రియేషన్స్. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పాలతో తోటకూర ఇగురు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ కర్రీ మనకి రైస్, రోటీ, చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. కమ్మకమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్ అండ్ క్విక్ గా కూడా అయిపోతుందండి. అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది. మరి టేస్టీ అండ్ హెల్తీ అయిన తోటకూర ఇగురిని ఎలా చేసుకోవాలో చూసేయండి. మరి మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ నోటిఫికేషన్స్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి. ముందుగా ఈ కర్రీ కోసం 2 తోటకూర కట్టలను తీసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసి ఇలా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా స్లైసెస్లో కట్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. తర్వాత తాలింపు కోసం తీసుకోవాల్సినవి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 4 ఎండుమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, 10 వెల్లుల్లి రెబ్బలు. తర్వాత కావాల్సినవి సాల్ట్, పసుపు, కారం, ఆయిల్, అలాగే 1 గ్లాస్ పాలు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇది బాగా వేడవనివ్వండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుని వీటిని కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటన్నిటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తాలింపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తం వేసేసుకోండి. ఇలా మొత్తం తోటకూర వేసుకున్న తర్వాత కింద నుంచి పైకి మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నట్టయితే మనకి తాలింపు అనేది పైకి వచ్చి ఆకుకూర అనేది కిందకు వెళ్తుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఈ ఆకుకూర మొత్తం మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే తోటకూర బాగా మగ్గి అందులో వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఈ వాటర్ అంతా ఎగిరి మనకి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ అంతా ఎగిరి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలండి. 1 గ్లాస్ అంటే ఇక్కడ అప్రాక్సిమేట్గా 250 ml ఉంటాయి. ఇలా పాలను వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా పాలను వేసుకుని కర్రీ వండుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా పాలను వేసుకున్న తర్వాత ఈ ఆకుకూర మొత్తం పాలలో కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. మనకి ఆ పాలు అనేవి పూర్తిగా కర్రీలో ఎగిరిపోయి అలాగే ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినట్టయితే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పాలతో తోటకూర ఇగురు రెడీ. ఇప్పుడు ఈ కర్రీని వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. మీరు ఎప్పుడూ వండుకునే తోటకూర కర్రీ కాకుండా ఇలా ఒకసారి పాలతో తోటకూర ఇగురు పెట్టుకోండి, చాలా బాగుంటుందండి. ఆకుకూరల్ని పెద్దగా ఇష్టపడి తినని వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది ఈ కర్రీ. మరి మీరందరూ కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే మీరు ట్రై చేసిన రెసిపీస్ని నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ రెసిపీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.